అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఈరోజు మీ ముందుకు నాగోల్ మెట్రోకు దగ్గరలో బండ్లగూడ ఆనంద్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్‌లో ఫ్లాట్లు బెస్ట్ కన్‌స్ట్రక్షన్‌తోని మంచి ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయడం మా యొక్క మనవి. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్డ్ కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం ఈ అపార్ట్మెంట్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకు బండ్లగూడ నాగోల్ బండ్లగూడలోని ఆప్కో కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉంటుంది. అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. ఈ అపార్ట్మెంట్ కూడా మనకు జిహెచ్ఎంసీ పర్మిషన్ రెరా అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ అపార్ట్మెంట్కు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆనంద్ నగర్ బండ్లగూడ బస్ తిరిగే రోడ్ ఉంటుంది. అదేవిధంగా నాగోల్ మెట్రో నుంచి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. వార్ ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చేసి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు అతి దగ్గరలో భాష్యం స్కూల్ ఉంటుంది. ఇదే కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా ఉన్నాయి. మీకు తెలిసిందే నాగోల్ బండ్లగూడ అంటే ఇక్కడ హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ యొక్క వివరాలకి ఏంటంటే ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకు G+5 కట్టబడింది. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో విశాలమైన పార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా ఫ్లోర్కు 2 ప్లాట్లు ఇవ్వబడ్డాయి. టోటల్ 5 ఫ్లోర్ల కలిసి మనకు 10 ఫ్లాట్లు ఉంటాయి. మనకు టోటల్ 476 గజాలలో వెస్ట్ ఫేస్లో 30 ఫీట్ వైడ్ రోడ్తోని అద్భుతంగా కట్టడం జరిగింది. G+5 ఫ్లోర్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు ఒక 2 బీహెచ్కే, ఒక 3 బీహెచ్కే ఇవ్వబడింది. 2 బీహెచ్కే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1100 ఎస్ఎఫ్టీలో 41 యూనిట్స్తోని ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అదేవిధంగా 3 బీహెచ్కే వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. 1465 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 54 యూడిఎస్ రావడం జరిగింది మనకు. ఇక పార్కింగ్లో చూసుకున్నట్లయితే విశాలమైన ఒక కార్ పార్కింగు, ఒక బైక్ పార్కింగు, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా మనకు 6 మెంబర్ గల లిఫ్ట్ కూడా ఇవ్వబడింది. ఎవరి మీటర్లు వారు పెట్టుకునే విధంగా మీటర్ ప్యానల్ బోర్డు కూడా ఉంటుంది. చుట్టూ ప్రహరీ గోడతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. మున్సిపల్ వాటర్ కూడా మనకు కనెక్షన్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం 3 బీహెచ్కే, 2 బీహెచ్కే ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను కదా, ఫ్లోర్కు మనకు 2 ప్లాట్లు ఇవ్వబడ్డాయి. ఒక నార్త్లో ఉన్నటువంటి 3 బీహెచ్కే ప్లాట్ ఉంటుంది. ఈస్ట్ ఫేస్లో 2 బీహెచ్కే ప్లాట్ ఉంటుంది. దీనికి వాడిన మెయిన్ డోర్ చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్స్ వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. లోపల టోటల్ విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో వాడబడ్డాయి. మనం 3 బీహెచ్కే గురించి మాట్లాడుకుంటే నార్త్ ఫేస్ లోపల నుంచి అయితే మనం ఎంటర్ అయినాము. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాలు, మంచి డైనింగ్ ఏరియా, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే మనకు చిల్లర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. మనకు విత్ బాల్కనీ ఉంటుంది. మనకు అందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. మనకు గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. అదేవిధంగా కిచెన్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఒక 2 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా మనకు యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా, మంచి 3 బీహెచ్కే పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 1465 సేఫ్టీలో 54 యూడిఎస్తోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 2 బీహెచ్కే గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే మనకు 1100 ఎస్ఎఫ్టీలో 41 యూడిఎస్తో రావడం జరిగింది. చూసుకోండి, మనకు ఇక్కడ మీరు గ్రిల్స్ పెట్టుకుంటే ఈ బాల్కనీ ఏరియా మనకు అన్ని రకాల వాడుకునే విధంగా చాలా బాగుంటుంది. ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంట్రెన్స్ అయినాము. విశాలమైన హాలు, మనకు ఓపెన్ కిచెను, డైనింగు, అదేవిధంగా యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా విశాలంగా వచ్చింది మనకు. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. అదేవిధంగా చిల్ల బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మనకు బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 1100 ఎస్ఎఫ్టీలో 41 యూనిట్స్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక టెర్రస్ పైన చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్, చాలా అద్భుతమైన మంచి లొకేషన్ ఇది. ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా మంచి అపార్ట్మెంట్లో 2 బీహెచ్కే, 3 బీహెచ్కే ఫ్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇక చివరిగా దీని రేటు గురించి మనం మాట్లాడుకుంటే 5500 ఫర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. 5500 ఫర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. మనకు ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో సరే మనకు 80% బ్యాంక్ లోన్ అప్రూవ్డ్తో మంచి ప్రాజెక్ట్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ రావాలన్నా, దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఓనర్కి ఫోన్ చేసినట్లయితే డాక్యుమెంట్ పరంగా సరే,
కన్స్ట్రక్షన్ పరంగా సరే, లోన్ గురించి అయినా సరే లైవ్లో ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయడం మాయకమ్మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.